ఈరోజు భారతదేశంలో ఎటువంటి పరిస్థితి ఉందో దేశంలో నివసిస్తున్న ప్రజలందరూ, ప్రపంచ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. పోయిన నెల ఏప్రిల్ 22వ తేదీ కాశ్మీర్లోని పహల్గామ్ గ్రామంలో ఇటువంటి సంబంధం లేని పర్యాటకులపైన పాకిస్తాన్ టెర్రరిస్టులు హఠాత్తుగా వచ్చి వాళ్ళపైన దాడి చేసి 26 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి, అది కూడా వారి మతాన్ని అడిగి మరీ నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. వారి ప్రాణాలకు ఎటువంటి డోకా లేకుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ త్రివిధ దళాలతో మే 7వ తేదీ ఆపరేషన్ సింధూర్ అనే ఒక ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులపైన ఒక ఆపరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆపరేషన్ ద్వారా త్రివిధ దళాలతో మనం అటాక్ చేసినప్పుడు అక్కడ ఉన్న పాకిస్తాన్ పౌరులపైన కానీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణమైన వ్యక్తులపైన కానీ ఎటువంటి దాడి చేయలేదు. అక్కడ ఉన్న ఓన్లీ టెర్రరిస్టుల ఆస్తులపైన మాత్రమే భారతదేశం యొక్క త్రివిధ దళాలు దాడి చేశాయి. అయినప్పటికీ అక్కడ దేశ ప్రజలు ఏముంటున్నారో తెలియదు కానీ భారతదేశంలో నివసిస్తున్న చాలామంది దేశద్రోహులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన మరియు దేశం పైన త్రివిధ దళాలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఏదంటే అది వారికి వచ్చినది వారి నోటికి తోచినది పెట్టడం జరుగుతుంది. దానిపైన ఈరోజు వారి సోషల్ మీడియా ఏది మాధ్యమాలలో అసాంఘికమైనటువంటివి అసభ్యకరమైన పోస్టుల పైన కడప జిల్లా ఎస్పీ గారిని కలిసి భారతీయ జనతా యువ మోర్చా తరఫున వారిపై కంప్లైంట్ ఇచ్చి తగిన చర్యలు ఇమ్మీడియట్లీ వారిపైన దేశద్రోహ కేసును నమోదు చేయాల్సిందిగా కోరడం జరిగింది. దానికి ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి గతంలో ఇక్కడ కడప నగరంలో ఒక సేవా కార్యక్రమం ముసుగులో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఆల్రెడీ మేము కంప్లైంట్ రైజ్ చేశాము. కంప్లైంట్ అయిపోయాది, ఎఫ్ఐఆర్ కూడా అయిపోయాది. వీరిపైన కూడా సమగ్ర విచారణ జరిపి వీరిపైన ఏ సెక్షన్ ద్వారా కేసు నమోదు చేయొచ్చు అనేది మాకు ఎస్పీ గారు తెలియజేశారు. ఒక్కసారి సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు పెడుతున్న భారతదేశ పౌరులు కనీస ఇంకిత జ్ఞానం ఉంటే మీరు ఇది బీజేపీకి సంబంధించినదో, నరేంద్ర మోడీ గారికి సంబంధించినదో, లేదా వేరే వ్యక్తికి సంబంధించినదో కాదు. ఇది విపత్కరమైన పరిస్థితి వచ్చింది. ఇది దేశానికి సంబంధించినది. దేశంలో బాంబు వేస్తే అది నువ్వు మోడీ గారికి అనుకూలంగా ఉన్నావు, మోడీ గారికి వ్యతిరేకంగా ఉన్నావు అనేది చూడదు. ఇది దేశ సమగ్రత, దేశంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోవడమే తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ఈ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వ్యక్తులు ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ క్షణిక ఆవేశంతోనో లేకపోతే మీకేదో వారి ద్వారా వీరి ద్వారా ఏదో వస్తుందని మీరు పోస్టులు పెడితే భారతదేశ దేశద్రోహ కేసు ఖచ్చితంగా మీ పైన నమోదు చేసి మీరు అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉండండి. మరోసారి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తరఫున హెచ్చరిస్తున్నా, మేము ఇప్పటి వరకు మీరు పెడుతున్న పోస్టులకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఒకసారి మేము కూడా భారతీయ జనతా పార్టీ సమాధానం ఇవ్వాలనుకుంటే మీరు ఎక్కడైనా సరే మీ ఆఫీసులలో కానీ మీ ఇంట్లో పైన కానీ ఖచ్చితంగా మేము ముట్టడిచ్చి మా ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా చూపిస్తాం. మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఈ పోస్టులకు వెంటనే మీరు క్షమాపణ తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారికి మరోసారి ఒక్కసారి కాకపోతే ఒకసారైనా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతుంది అనేది ఎంతవరకు నిజమా కాదా అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మరోసారి కొంతమంది కాంగ్రెస్ వ్యక్తులు ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం, ఈ దేశానికి పట్టిన శని ఏదన్నా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే. ఈ మొత్తం పాకిస్తాన్ కానీ, ఈ ఉగ్రవాదం కానీ, దేశ ఆర్థిక వ్యవస్థ కానీ మొత్తం దీనికి సమస్యే కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు వారు ఏదో పెద్ద గొప్ప సాధించినట్టు మేము అప్పుడు అది చేశాము, మేము ఇప్పుడు ఇది చేశాము, మా వల్ల అది సాధ్యమైంది, ఇది సాధ్యమైంది, మోడీ వల్ల అది సాధ్యం కాలేదు, ఇది సాధ్యం కాలేదు. ఒకసారి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ ఒక్కసారి రాత్రి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకోండి. ఈ దేశంలో ఉన్న ఈ పరిస్థితులన్నిటికీ కాంగ్రెస్ పార్టీ కారణమా కాదా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నా. ఏది బుద్ధి పుడితే అది మాట్లాడడం, ఏది బుద్ధి పుడితే అది మీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేస్తే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి ప్రతిఘటిస్తుంది. ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకోకపోతే మా తదుపరి నిర్ణయం ఏమిటనేది తెలియజేస్తాం.